టెక్నాలజీ అంటే కేవలం ఐటీ సాఫ్ట్వేర్ రంగాలే కాదు. మనందరికీ పట్టెడన్నం పెడుతున్న వ్యవసాయ రంగం కూడా టెక్నాలజీ అందిపుచ్చుకొని రోజురోజుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగులు వేస్తోంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ ఇలాంటి నూతన టెక్నాలజీలను అలవర్చుకొని భారతదేశ ఆధునిక వ్యవసాయ రంగం ఎలాంటి ఫలితాలను సాధించనుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే అగ్రిటెక్. అగ్రికల్చర్లో నూతన సాంకేతికతలను మేళవించే నూతన టెక్నాలజీని అగ్రిటెక్గా పిలుచుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతనమైన టెక్నాలజీలను అనుసరించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇలాంటి భారతదేశ గ్రామీణ ప్రాంతంలో నేటికి 170 మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ఆధారిత రంగాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని ఆధునిక టెక్నాలజీల ఆధారంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోలో అలాంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ట్రాక్టరు పరిమాణంలో ఉండే ఏఐ పవర్డ్ రోబో పొడవాటి గొట్టాలలో అమర్చిన సెన్సార్ల ద్వారా ఈ రోబోకు అమర్చిన కెమెరాలు భూమిని రియల్ టైంలో స్కాన్ చేసి తగిన విధంగా క్రిమిసంహారక మందులను ఎలా పిచికారీ చేయాలో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంది. ఈ విధంగా చేయడం వలన క్రిమిసంహారక మందులు తగిన మోతాదులో అందిస్తూ ఎంత మోతాదులో మొక్కలకు నీరు వేయాలి, ఏ ఏ టయాల్లో వేయాలి, ఇలా చక్కటి సంచలనం ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా పర్యవేక్షిస్తూ చేసుకోవచ్చు. ఎలాంటి సాంకేతికలు లేని రోజుల్లోనే వ్యవసాయం చేయగలిగినప్పుడు ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీలను వినియోగించుకొని మరిన్ని చక్కని ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇది వరకు వ్యవసాయం అంటే కలసిరాని కాలం, వర్షపాతం లేకపోవడం, అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, చీడపురుగుల కారణంగా కలుపులు ఎక్కువై వ్యవసాయం గిట్టుబాటు కాక పెట్టుబడులు అధికమై రాబడులు తగ్గి రైతులు ఎంతో ఇబ్బంది పడేవారు. ఇలాంటి అనేక సమస్యలకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కారం లభించనుంది. ప్రధానంగా 3 రకాల టెక్నాలజీలు ఈ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 1 ఇన్ఫర్మేషన్ సిస్టమ్, 2 ప్రెసిషన్ అగ్రికల్చర్, 3 ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఈ 3 ప్రధాన సాంకేతికతలు రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని అధునాతన దిశగా నడిపించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది వ్యవసాయానికి, స్మార్ట్ వ్యవసాయానికి పునాది లాంటిది. దీని క్రింద సేద్యానికి సంబంధించిన అనేక కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తారు. వివిధ రకాల నేలలకు ఉండే లక్షణాలు, ఆయా నేలలో పండే పంటలు, వాటికి కావలసిన వనరులు, వాతావరణ పరిస్థితులు, పంటలకు వచ్చే చీడపురుగులు, ఇలా అన్ని రకాల సమాచారాన్ని సాఫ్ట్వేర్ రూపంలో భద్రపరుస్తారు. శాటిలైట్ వాతావరణ కేంద్రాలు ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రాలు కూడా తమ సమాచారాన్ని ఇందులో పంచుకుంటాయి. ఏ టెక్నాలజీకైనా డేటా ప్రధాన వనరు కాబట్టి ఎంత ఎక్కువ డేటా అందుబాటులో ఉంటే అంత ఖచ్చితమైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. కిసాన్ సువిధ, అగ్రి మార్కెట్, అప్నీ खेती, కృషి మిత్ర, కిసాన్ యోజన, అగ్రో స్టార్, ఇఫ్కో కిసాన్,
ఫామ్లాగ్స్, బీజెక్ ఇవన్నీ వ్యవసాయ రంగ వినియోగంలో ఉపయోగించే అప్లికేషన్స్. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోను వినియోగిస్తున్న సందర్భంలో ఈ అప్లికేషన్లను ఉపయోగించుకొని తమ వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీలను వినియోగించుకోవచ్చు. రెండవ టెక్నాలజీ చూసినట్లయితే ప్రెసిషన్ అగ్రికల్చర్. ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే సాధారణంగా వ్యవసాయ రంగంలో పంటల పర్యవేక్షణ అనేది చాలా కఠినతరమైన బాధ్యత. రైతులు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. నీరు తక్కువైనా, ఎరువులు అవసరమైనా గమనించి వేస్తూ ఉంటారు. తెగులు సోకిందేమో అని ప్రతి ఆకును అణువణువు పరిశీలిస్తూ ఉంటారు. ఇదంతా చాలా సమయము మరియు శ్రమతో కూడుకున్న పనులు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చేసే వ్యవసాయ విధానాన్ని ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటారు. ఈ టెక్నాలజీ ఆధారంగా ఎప్పటికప్పుడు సూచనలు పాటిస్తూ, సమయానికి మోతాదులో మందులేస్తూ, తగినంత నీరు మాత్రమే వినియోగించుకుంటూ తమ ఖర్చులను తగ్గించుకొని మరియు తక్కువ వనరులతో ఎక్కువ ఆదాయము సంపాదించే అవకాశం ఉంది. ఏఐను ఉపయోగించి ఎలాంటి పనులు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరకు వ్యవసాయ పనులన్నీ కేవలం మనుషుల ద్వారానే చేయాల్సి వచ్చేది. దీనివల్ల చాలా ఖర్చు అయ్యేది, చాలా సమయం కూడా పట్టేది. ఇప్పుడు అందుబాటులో వచ్చినటువంటి డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల ద్వారా మందులు చల్లవచ్చు. వాటికి అమర్చిన కెమెరాల ద్వారా రియల్ టైంలో డేటా సేకరించి మొబైల్ లేదా కంప్యూటర్లకు అనుసంధానించుకొని విశ్లేషించుకొని అనేక జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో వినియోగించే కొన్ని సాఫ్ట్వేర్ల గురించి తెలుసుకుందాం. అగ్రివి, ఆర్ఈఆర్పి, హార్వెస్ట్ ప్రాఫిట్, ఫార్మ్ బ్రైట్, క్రాప్ ట్రాకర్, పాన్ ఆగ్రో ఇలాంటి అనేక సాఫ్ట్వేర్లను ఉపయోగించి అధునాతన వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకురావచ్చు. వ్యవసాయ రంగంతో పాటు భారత గ్రామీణ రంగంలో మరొక ముఖ్యమైన విభాగం పశుపోషణ. అంటే మేకలు, కోళ్ళు, గేదెలు ఇలాంటి జంతువులను పోషిస్తూ వాటి ద్వారా వచ్చే మాంసము, పాల ఉత్పత్తులు ఇలాంటి వాటి మీద గ్రామీణ రైతులు ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇలాంటి పశుపోషణలోనూ అనేక మెలకువలు పాటించి మంచి లాభాలు పొందవచ్చు. గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు ఏవైనా సరే వాటి ఆరోగ్యం, తిండి, నీరు, పరిశుభ్రమైన వాతావరణం వాటికి అందించేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విజన్ ఎక్విప్డ్ డ్రోన్స్ సహాయంతో పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి. వాటి ద్వారా ఏరియల్ వ్యూస్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఇలా ఆధునిక సాంకేతికను ఎంత ఎక్కువగా వినియోగించుకుంటే అంతగా శ్రమ, సమయం కలిసి వస్తాయి. వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. భూమి యొక్క సారం దెబ్బతినదు. కాలుష్యం అనేది తగ్గుతుంది. ఇలా అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకొని 2050 నాటికి ఆహార ఉత్పత్తి కనీసం 50% పెంచితే కానీ ప్రస్తుత జనాభా అవసరాలకు సరిపోదు. కాబట్టి ఇలాంటి ఆధునిక టెక్నాలజీలను తెలుసుకొని రైతాంగం ఎప్పటికప్పుడు తమ వ్యవసాయ విధానాలను మెరుగుపరుచుకోవాలి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి మంచి విషయాలను ఎప్పటికప్పుడు మీకు తెలియపరిచేందుకు టెక్నాలజీ టైమ్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.